Please subscribe and share. నమస్తే మిత్రులారా, ఈరోజు మనం లాలాపేట రైల్వే బ్రిడ్జి దాటగానే నెలకొని ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఉన్నాము. మనందరికీ తెలుసు, జయంతులు వర్ధంతులప్పుడు దండలేసి అలాగే గొప్పగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. చూడొచ్చు మనం ఆ రోజు జయంతి రోజు వేసిన దండలు. అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇవి ఏదైతే ఈ విగ్రహానికి సంబంధించిన ఫౌండేషన్ ఉందో, ఫౌండేషన్ పైకి రావడానికి వేసిన మెట్లు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. అలాగే మనం టైల్స్ చూడొచ్చు, ఇక్కడ టైల్స్ అయితే పూర్తిగా పగిలిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి. నిజంగా చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు, ఉస్మానియా యూనివర్సిటీకి కూతవేటు దూరంలో ఈ విగ్రహం నెలకొని ఉంది. ఇక్కడ నుంచి రోజు వందలాది వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే స్థానికంగా ఉండే నాయకులు కానీ అలాగే నేతలు కానీ ఇట్లాంటి విగ్రహాన్ని మామూలుగా రోజు గమనిస్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజులుగా, అంటే దాదాపుగా ఇది 2-3 నెలలుగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న విగ్రహాన్ని, ఈ యొక్క స్టేర్ కేసును కానీ టైల్స్ కానీ ఎవరు పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే అంత గొప్ప మహనీయునికి, అంత గొప్ప మహాత్మునికి మనం ఇచ్చే గౌరవం మీద అని అనిపిస్తుంది. మేము కూడా ఇక్కడ నుంచి 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో చూడడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దయచేసి ఈ వీడియో చూస్తున్న నేతలు కానీ నాయకులు కానీ స్థానికంగా ఉండే వాళ్ళు కానీ మిగతా ఎవరైనా చూసి దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మహాత్మునికి ఎంతో తన జీవితాంతం బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల కోసం త్యాగం చేసిన ఒక మహనీయునికి మనం ఇచ్చే గొప్ప నివాళిగా నిలిచిపోతుంది. అయితే మనం ఈ వీడియో తీసి వదిలేయకుండా స్థానికంగా ఉండే నాయకులను కానీ నేతలను కానీ కలిసి ఇది ఒక మంచి రూపుదిద్దుకునేలా ప్రయత్నాలు చేద్దాం.